అంటే మాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఈ 5 తప్పులు మాత్రం చేయకండి అనేవి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే అండి, అది ఎందుకు వచ్చింది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. లైక్ ఎక్కువసేపు నిల్చున్నాను కాబట్టి వచ్చిందేమో అని అనుకోకుండా ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ రీజన్ వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకోకూడదు. అలా వేసుకోవటం వల్ల మాస్క్ అయిపోతుంది, ఎందుకు వచ్చింది అనేది మనకి మాస్క్ అయిపోతుంది. తర్వాత ఏంటి అంటే కాల్షియం కానీ వైటమిన్ డి తక్కువ ఉందా, లేకపోతే నాకు థైరాయిడ్ ఉందా అనేది బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని చిన్న ఎక్సర్సైజెస్, లైక్ ఇప్పుడు ఒకవేళ వెంటనే నాకు కొంచెం ఎక్కువ నిల్చున్నాను, నొప్పి వచ్చింది, చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి కానీ అలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా కూడా కాకపోతే ఆబ్వియస్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి తప్పించి పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకోవటం, మూవ్ అప్లై చేసుకుంటే తగ్గిపోతుందిలే అనుకోని మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. ఎప్పుడైతే రిపీటెడ్ గా వస్తూ ఉంటాయో, లైక్ ఏదో ఒక రోజు వచ్చింది ప్రాబ్లం లేదు, బట్ రిపీటెడ్ గా వస్తుంది అంటే మాత్రం దాని కాజ్ రూల్ అవుట్ చేసుకోవటం బెటర్. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈ డి విటమిన్ అనేది తగ్గిపోతుంది, సో దానివల్ల కూడా బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది అని వింటుంటాను. సో అసలు ఎందుకు మెనోపాజ్ తర్వాతనే ఈ స్ట్రెంత్ అనేది ఎందుకు కోల్పోతుంది, కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? యూజువల్ గా అండి మెనోపాజ్ స్టేజ్ లో మనకి ఏమవుతుంది, యూటరైన్ ఫంక్షన్, ఓవరీస్ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లో చాలా ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ వల్ల కంప్లీట్ గా బాడీలో డిస్టర్బెన్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఉంటుంది, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆర్గన్ పైన ఈ మెనోపాజ్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో మెనోపాజల్ లేడీస్ లో యూజువల్ గా మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉండటం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల మెయిన్ గా మెనోపాజల్ లేడీస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. మెనోపాజ్ వచ్చే ముందే న్యూట్రిషన్ ప్రాపర్ గా తీసుకొని డైట్ ప్రాపర్ గా ఫాలో అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఇంట్లో 5 మంది ఉంటే ఒకరైనా ఖచ్చితంగా ఈ డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు ఉంటారు మ్యామ్. సో అట్లాంటి వాళ్ళలో ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం, నడుము నొప్పులు చూస్తున్నాం, లేదు అని అంటే ఇక్కడ సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పేసి ఆ తల కూడా ఇట్లా వచ్చేసేస్తూ ఉంటుంది, మొత్తం అంతా ఏదో షాక్ కొట్టినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు డయాబెటీస్ లో మనం ఈ లక్షణాలు ఎక్కువ చూస్తున్నాం మ్యామ్? డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. డయాబెటీస్ రావడానికి కారణమే సంథింగ్ ఈస్ డిస్టర్బెన్స్ ఇన్ దేర్ లైఫ్. అంటే వాళ్ళు కరెక్ట్ గా ఫుడ్ తీసుకోకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, స్లీప్ ప్రాపర్ గా లేకపోయినా, ఇవన్నీ కారణాల వల్లనే డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. సో డయాబెటీస్ వల్ల ఇవన్నీ కాదు, కానీ వాళ్ళు లైఫ్ స్టైల్లో చేసిన మిస్టేక్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే దానికి దీనికి ఇంటర్లింక్ ఏంటి మ్యామ్? ఇప్పుడు డయాబెటీస్ కి బోన్ స్ట్రెంత్ కి, డయాబెటీస్ కి నీ పెయిన్ కి, డయాబెటీస్ కి బ్యాక్ పెయిన్ కి అసలు సంబంధం ఏంటి? డయాబెటీస్ లో ఏంటి అంటే అండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి ఆర్గన్ కి తగ్గిపోతూ ఉంటుంది. సో డయాబెటీస్ అనేది ఒక దానిపైన కాదు, ప్రతి ఒక్క దానిపైన దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. లైక్ ఐస్ చూసుకుంటే ఐస్ కానీ, నర్వ్స్ కానీ, బోన్స్ కానీ, ప్రతి దానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం వల్ల అదేంటి అంటే మనకి ఎనర్జెటిక్ గా ఎనర్జీ అనేది రిలీజ్ చేసేది అనమాట. డయాబెటీస్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ మెటబాలిజం. సో అదంతా తగ్గిపోవటం వల్ల మనకి యూజువల్ గా ప్రతి ఒక్క ఆర్గన్ లో కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గటం, ఐలో కనుక చూసుకున్నట్టయితే ఐ బ్లర్ అయిపోవటం, కిడ్నీలో చూసినట్టుగా అయితే క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవటం, నర్వ్స్ కొంతమంది కాళ్ళు చేతులు చాలా మంటలుగా ఉంటాయి, న్యూరోపతి, ఎందుకంటే నర్వ్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగదు. ఈ డయాబెటీస్ లో మెయిన్ గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. అంటే తిన్న బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ పాస్ అవ్వదు, సో థిక్ అయిపోతుంది. డయాబెటిక్ బ్లడ్ విల్ బి థిక్. సో ఆ థిక్ థిన్ బ్లడ్ వెజల్స్ లో పాస్ కాకపోవటం వల్ల చిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి మనకి డిస్టర్బెన్సెస్ అన్ని రావడానికి మెయిన్ రీజన్ అది. ఓకే. ఎవరైనా మీ దగ్గరికి మోకాళ్ళ నొప్పులతో కానీ ఇట్లాంటి బ్యాక్ పెయిన్ తో కానీ వచ్చిన వాళ్ళకి అంటే ఏదో డౌట్ ఉందమ్మా, ఒకసారి ముందు డయాబెటీస్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పి చేసి వీళ్ళకి డయాబెటీస్ ఉంది అని తెలిసిన సందర్భాలు ఉన్నాయా మ్యామ్? చాలా ఉంటాయండి. అంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లో చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది. అంటే కొన్ని ఈవెన్ ఒక 25 years అబ్బాయి కూడా మొన్న వచ్చి లైక్ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు మేడం, తల్ల నొప్పిగా ఉంది అంటే, నార్మల్ గా అందరు ఐ సైట్ చెక్ చేయించుకుంటున్నారు, ఐ సైట్ చూపించుకోమన్నారు, చూపించుకున్నాను, గ్లాసెస్ ఇచ్చారు, ఓకే అది పెట్టుకుంటే బాగుంది, మళ్ళీ హెడ్ ఏక్ వస్తుంది. సో దెన్ ఫస్ట్ ఐ సజెస్టెడ్ ఫర్ డయాబెటీస్, మీరు షుగర్ టెస్ట్ చేయించుకోని అంటే, మేడం నాకు 25 years నేను షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే, లేదండి వెళ్ళి చేయించుకొని ఇట్ ఈస్
రొటీన్. షుగర్ ఉన్న వాళ్ళే చేయించుకోవాలని లేదు, డయాబెటీస్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ Yes. కామన్ టెస్ట్. Okay. చేయించుకోండి అని చెప్పాను. అతనికి ఆల్మోస్ట్ ఆల్ HbA1c 11 ఉంది. సో అలాగే వదిలేస్తే ఆయన ఐ డ్యామేజ్ అయిపోయి ఉండేది. Okay, అంటే okay. ఈవెన్ ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా తను అంటే జస్ట్ నార్మల్ గా ఐ సైట్ చెక్ చేశాడు, స్పెక్స్ ఇచ్చేసాడు. Yes, yes, yes. నార్మల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మైగ్రేన్ ఏమో అనుకొని, తలనొప్పి ఏమో అనుకొని మెడిసిన్స్ ఇచ్చేసారు. బట్ ఏ కామన్ షుగర్ టెస్ట్ అనేది చేయించుకోలేదు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా కామన్ గా షుగర్ అంటే డయాబెటిక్ Okay. ప్రొఫైల్ అనేది చేయించుకోవాలి. అంటే డయాబెటీస్ ఒకవేళ అది సింటమ్ మామూలుగా ఈ నర్వ్ డ్యామేజ్ చేయడమేనా మ్యామ్ దాని పని? అంటే ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అని మీరు చెప్పారు, అతనికి మెయిన్ గా మన బాడీలో ఉన్న చిన్న నరాల్ని డ్యామేజ్ చేయడమేనా దాని పని? అంతే కదండి. లైక్ ప్రతి దానికి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో బ్లడ్ సర్క్యులేషన్ ని డిస్టర్బ్ చేస్తే బాడీ మొత్తం డిస్టర్బ్ అయినట్టే కదా. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయా మ్యామ్? ఎందుకంటే అక్కడ కూడా ఎట్లాగూ ఆ బ్లడ్ వెజల్స్ ఇట్లా వెళ్ళాలి కదా, పంపింగ్ అనేది. ఖచ్చితంగా అండి. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగకపోవటమే కదా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చేది. Okay, okay. సో బ్లడ్ అంటే అది రిపీటెడ్ గా ఉంటుందండి. లైక్ ఒక్కరోజు ఈ రోజు డయాబెటీస్ డిటెక్ట్ అయింది, రేపే రావటం అనేది ఉండదు. ఇవన్నీ కూడా క్రానిక్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటిస్. ఎస్, ఇది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని లైట్ తీసుకున్నారంటే మాత్రం లాస్ట్ ఆప్షన్ సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే మీరు ఫస్ట్గా గ్రేడ్ 1, 2, 3, 4 వరకు అయినా పర్లేదు, ఇట్లాంటి స్టేజ్లో మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడారంటే ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా మీ మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్ నుంచి కూడా దూరం అవ్వచ్చు అని చెప్పేసి డాక్టర్ శ్వేత గారు చెప్తున్నారు. సో మీలో ఈ లక్షణాలు కనబడితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు డాక్టర్ కేర్ వారిని అయితే సందర్శించవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.